कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुं ॐ मनाव्यासेन मरणं विना दैन्येन जीवनं देहान्ते तव सालोक्यं देहि मे पार्वतीरमे देहि मे लक्ष्मीरमे देहि मे सरस्वतीरमे ॐ मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् परमानन्दमाधवम् అంతరంగములో వెలుగొందినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మా గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీకు అందరికీ శిరస్సు నమస్కరిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో శ్రీ గీతా మహాత్మ్యం చెప్పుకుంటున్నాం కదా. 2 శ్లోకాలు పూర్తయినాయి. 3వ శ్లోకం కూడా చెప్పుకున్నాం. మొదటి శ్లోకంలో ఏమో భూదేవత మన గురించి ప్రార్థించింది. అస్ఖలితమైన విశుద్ధ భక్తి, ఆ శ్రీహరి పాద పద్మాల మీద విశుద్ధ భక్తి, ప్రారబ్ధ వివసులై ఉన్నటువంటి ప్రారబ్ధాన్ని అనుభవించేటటువంటి ఈ మానవులకు సాధ్యమవుతుందా, అస్ఖలిత భక్తి కలుగుతుందా అని ప్రశ్నించింది. దానికి శ్రీ మహావిష్ణువు అన్నాడు, వాళ్ళు ప్రారబ్ధ వివసులే అయినప్పటికీ, ప్రారబ్ధాన్ని అనుభవించేటువంటి వాళ్ళే అయినప్పటికీ శ్రీమద్ భగవద్గీతను ప్రతిరోజు ఒక వ్రతములాగా, ఒక యజ్ఞములాగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా అస్ఖలితమైన భక్తి పొందుతారు. భక్తి కలిగిందంటే భగవత్ సాక్షాత్కారము కలుగుతుంది. అది కూడా అస్ఖలితమైన భక్తి కలిగితే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది, ముక్తి మోక్షము సిద్ధిస్తుంది, మరల జన్మ ఎత్తకుండా ఉండేటటువంటి స్థితి మనకు కలుగుతుంది. ఒక యజ్ఞంలాగా ప్రతిరోజు మనము భగవద్గీత పారాయణం చేస్తున్నామంటే ఒక యజ్ఞం చేస్తున్నట్లా అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ప్రతిరోజు మనము నియమబద్ధంగా సమయం పెట్టుకొని భోజనానికి ముందే, టిఫిన్ చేసేదానికి ముందే భగవద్గీత పారాయణం అనేది చేసుకోవాలి. అది మంచిది. అప్పుడు కాదు మాకు అవకాశం ఉండదు, టైం సరిపోదు అంటారా, మధ్యాహ్నం ఎప్పుడైనా చదువుకోండి. అప్పటికి అవకాశం ఉండదు అంటే సాయంకాలం అయినా చదవచ్చు, పడుకునే ముందైనా చదవచ్చు. అయితే మా గురువులు చెప్పేది ఏమిటంటే ప్రభాత కాలంలో భగవద్గీత పారాయణం చేయడం అనేది బంగారంతో సమానం అంట. పగటిపూట మధ్యాహ్నము అట్లా చదివడం అనేది వెండితో సమానం అంట. సాయంకాలము రాత్రో చదవడం అనేది రాగి, కాపర్తో సమానం అంట. అంటే ప్రభావం అనేది తక్కువ ఉంటుంది అని వాళ్ళ ఉద్దేశం. మ్యాక్సిమం ప్రభాత కాలంలో చదవడమే శ్రేష్టము అని పెద్దల వాక్కు. ఎందుకంటే గ్రహణ సామర్థ్యము ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నానికి మధ్యస్థంగా తయారవుతుంది, సాయంత్రానికో రాత్రికో గ్రహణ సామర్థ్యం అనేది పడిపోతుంది. నిద్రావస్థకు మైండ్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. నిద్రపై లేచిన తర్వాత యాక్టివ్గా ఉంటుంది, వేరే వేరే వ్యాపకాలు తక్కువ ఉంటాయి. పొద్దున పూట అయితే గ్రహించగలుగుతుంది మనస్సు, మెదడు అనేది, జ్ఞాపకం ఎక్కువ కాలం ఉంటుంది. పెద్దలు కూడా చెప్తూ ఉంటారు,
ప్రొద్దున పూట చదివిన చదివే సరైన చదువు. బ్రహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చదువు బాగా వస్తుంది, తొందరగా ఉద్యోగాలు వస్తాయి అని పెద్దలు అంటున్నారు. చిన్నప్పుడైతే మొహం కడుక్కోకుండా చదువుకునే వాళ్ళం సార్. పొద్దున్నే లేచి అట్లా వల్ల వేసుకునేవాళ్ళం. అలా ఉండేది. అవును, పాచిమోహన్ని అంటే ఇంకా మొహం కడుక్కోవాలా, స్నానం చేయాలా, ఇవన్నీ అనుకుంటా అంటే లేట్ అయిపోతుంది, గంటన్నర టైం పడుతుంది. కాబట్టి లేస్తానే నీళ్ళు తాగడము, కాలకృత్యాలు మలమూత్ర విసర్జన పూర్తి చేసుకోవడం, వచ్చి కూర్చోవడం, ముఖం మీద నీళ్ళు వేసుకుని అంతే. సమయం అనేది లేసేది 5కు లేస్తాం, మహా అంటే 5:30కు లేస్తాం. ఏమైపోతుంది, బ్రహ్మముహూర్తం అయిపోతా ఉంటుంది. ఇంకా 5కు లేసేదే గొప్ప, 5:30కు లేసేదే గొప్ప అనిపిస్తుంది పిల్లలకి, అది ఎక్కువే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకా స్నానాలు అంట, మొహాలు కడుక్కొని స్నానాలు చేసి పూజ చేసుకొని కూర్చున్నాం చదువుకోవడానికి అంటే టైం చాలకొస్తుంది, బ్రహ్మముహూర్తం ఖర్చిపోతుంది. ఎందుకు బ్రహ్మముహూర్తం శ్రేష్టము అంటే ఆ టైంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. బ్రహ్మముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు, అందువల్ల వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. వాళ్ళ దృష్టి మన మీద పడిన మనకెంతో పుష్టి, ఆరోగ్యము బాగుంటుంది, మనసు బాగుంటుంది. వాళ్ళ ఆశీర్వాద బలం వల్ల ఏ లక్ష్యమై మనం వెళ్తున్నామో ఆ లక్ష్యం నెరవేరుతుంది. చదువుకునే వాళ్ళకు విద్య, ఏదైనా పని మీద వెళ్తున్నారు సాధించుకురావడానికి, విజయం అవుతుంది, సందేహం లేదు. అంతెందుకు, వివాహాది మహోత్సవాలు కూడాను, ఏదైనా ఒక సత్కర్మ మొదలు పెట్టాలనుకున్నా ఈరోజు మంచి రోజా, ఈరోజు చెడ్డ రోజా అని చూసే పనేలే. బ్రహ్మముహూర్తంలో మొదలు పెడితే అద్భుతంగా జరుగుతాయి. 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది బ్రహ్మీ ముహూర్తం అనేది. ఆ జాము, ఆ 3 గంటల పాటు బ్రహ్మ ముహూర్తం అంటారు దాన్ని. ఆ బ్రహ్మీ ముహూర్తాన్ని మించిన ముహూర్తమే లేదు. మిగతా ముహూర్తాలు కూడా దానికన్నా తక్కువే. ఏమంటే అంత పొద్దున్నే జనాలు లేయరు, నిద్రమత్తులో ఉంటారు, ప్రజలు సరిగా అటెండ్ కారనే ఉద్దేశం చేత పొద్దున పూట కళ్యాణోత్సవాలను పొద్దున పూట కానీ 11:30 12 లోపల, 7 నుంచి 12 లోపల ముహూర్తాలు పెడుతూ ఉంటారు. ఈరోజు మంచి రోజా, ఈరోజు చెడ్డ రోజా అని చూసే పనే లేదు స్వాములు. బ్రహ్మీ ముహూర్తంలో మొదలు పెడుతున్నావా అంతా మంచిదైతుంది. దేవాది దేవతలందరూ కూడా ఆశీర్వాదాలు ఇస్తారు. నువ్వు ఒక సత్కర్మ చేయనీకి పోతున్నావు కదా, మంచి రోజు చెడు రోజు అనాల్సిన అవసరం లేదు, మంచి రోజా చెడ్డ రోజా ఆలోచించాల్సిన అక్కరేలే. బ్రహ్మీ ముహూర్తంలో మొదలు పెడితే అద్భుతంగా జరుగుతుంది, దాన్ని మించిన ముహూర్తమే లేదు. ఆ విధంగా పొద్దున్నే మొహం కడుక్కోవాల్సిన అవసరం లేకుండా శుభ్రంగా లేస్తానే పాచిమొహాన్నే కూర్చొని చదువుకునే వాళ్ళు. నేను కూడా చదువుకున్న వాళ్ళమే, మేము కూడా ఆ విధంగా మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, ఫస్ట్ చదువుకోలేసేని. ఆ విధంగా చదువుకోవడం వల్ల మంచిదే అవుతుంది, ఏం చెడేం జరగదు, ఏకాగ్రత పెరుగుతుంది. దైవాశీర్వాదం వల్ల చింత మొద్దులాగా ఉండేటువంటి వాడిని నేను కాస్త చదువుకోగలిగినాను, చదువుకొని ఉద్యోగ స్థానంలో ఉండగలుగుతున్నాను. అది దైవ ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం. కాబట్టి బ్రహ్మీ ముహూర్తంలో లేదా ప్రభాత కాలంలో సూర్యోదయం కంటే ముందే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నిద్రలేయాల. సూర్యోదయం కంటే ముందే అంటే నేను 6 కూడా సూర్యోదయం కాదు కదా, 6-6:30కు లేస్తలే అని లేయద్దండి, మంచిది కాదు. ఎంత తొందరగా బ్రహ్మీ ముహూర్త కాలము ముగిసే ముందు కాకుండా ఎంత తొందరగా నిద్ర మేలుకుంటే అంత మంచిది. ఆరోగ్యం కోసం మనము లేసి ఎక్సర్సైజ్ చేస్తున్నామా, అనవసరమైనటువంటి అనారోగ్యాలన్నీ దూరం అయిపోతాయి, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఆ సంకల్పంతో మనం ఆ టైంలో లేసి ఎగురుతాం కాబట్టి, ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి బ్రహ్మీ ముహూర్తంలో లేసి మీరు ఏ పని చేస్తున్నా అది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఆ టైంలో అవకాశం ఉన్న వాళ్ళు భగవద్గీత పారాయణం చేసుకోవడం కూడా శ్రేష్టమే. అది కాలేదు, కనీసం టిఫిన్ చేసే లోపల చదువుకుంటే అది చాలా మంచిది. ఒక నియమం కూడా పెట్టుకోవాలా, తినే లోపల నేను భగవద్గీత పూర్తి చేయాలా అని. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది ఒక అధ్యాయం చదవడానికి. ఆ విధంగా మనం నియమం పెట్టుకుని చదవడం కూడాను ఒక యజ్ఞమే.
ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తదా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ చయతే సంసిత వ్రతాః అని భగవద్గీతలోనే భగవంతుడు యజ్ఞాల గురించి చెప్పినప్పుడు ఈ శ్లోకం వస్తుంది. బహుశా 4వ అధ్యాయం 28వ శ్లోకం అనుకుంటా. 4 కాదు, అవును 28 28ఏనా? అవును ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తదా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ చయతే సంసిత వ్రతాః అని. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగ యజ్ఞ తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ. స్వాధ్యాయము అనేది కూడా ఒక యజ్ఞమే అన్నాడు ఇక్కడ భగవంతుడే కరెక్ట్ గా చెప్పినాడు చూడండి. స్వాధ్యాయము అంటే ఏమి? సద్గ్రంథ పారాయణము అని, భగవన్నామాన్ని ఉచ్చారణ చేసుకుంటూ జపం చేయడం కూడాను స్వాధ్యాయం కిందికే లెక్క. అధ్యయనం అంటే రిపిటేషన్ చేసుకోవడం, జపము చేయడం కూడా ఒక స్వాధ్యాయమే. అలాగే సద్గ్రంథ పారాయణం చేయడం కూడా ఒక యజ్ఞమే అంటున్నాడు ఇక్కడ. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడం, మంచి మంచి గ్రంథాలను చదువుతూ జ్ఞానాన్ని సముపార్జించుకోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం, లేదా గ్రంథం ఒక ఏదైనా మంచి డైరీ తీసి పెట్టుకొనేసేసి ఆ డైరీలోకి ఏ రోజు ఆ రోజు ఏం చదివినావో చదివిన దాంట్లో మంచి పాయింట్స్ నీట్ గా రాసుకోవాలి. మన తర్వాత తరం వాళ్ళు తీసి చదివినా, మన పిల్లలు దాన్ని చూసి చదివినా వాళ్ళకి అర్థం కావాలా. షార్ట్ కట్ లో మనం రాసుకుంటే సరిపోదు, ఎవరు చదివినా అది అర్థమయ్యేటట్టుగా ఉండాలా. మళ్ళీ ఎక్కువగా రాయకూడదు, ఎంత అవసరమో అంతే రాయాలి. అలా రాసి పెట్టేస్తే మనకు జ్ఞాపకం ఉంటుంది, ఎప్పుడైనా మనం చదువుకోవడానికి ఉంటుంది, మన పిల్లలు చదువుకోవడానికి ఉంటుంది, కనీసం మన జ్ఞాపకంగా అయినా వాళ్ళకు నిలిచిపోతుంది. మా నాన్న చూడు, మా అమ్మ చూడు ఎంత బాగా మహాభారతం రాసి పెట్టిందో, మంచి మంచి పాయింట్స్ రాసి పెట్టింది, మంచి మంచి కథలు రాసి పెట్టింది, రామాయణం రాసింది మా అమ్మ మా నాన్న. ఎంత బాగా నీట్ గా ఆ కాలంలో ఎంత ఓపిక, ఎంత శాంతం, ఎంత సహనం, ఎంత టైం వృధా కాకుండా ఎంత కాపాడుకున్నారు వాళ్ళు. మనమేంటి ఎప్పుడు మొబైల్ పట్టుకొని చేసి అది చూసుకుంటా ఇది చూసుకుంటా కాలక్షేపం చేసుకుంటా పోతున్నాం. మన పిల్లలకి ఇదేనా అయ్యాల్సింది? మొబైల్ ఇస్తామా సరిపోతుందా? మొబైల్ ఇస్తే సరిపోతుందా? దాని గ్రంథాలు ఇలాంటివి అలవాటు చేయిస్తే మంచిది కదా. మా అమ్మ నాన్నలు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని మనం కూడా మన పిల్లలకి ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు కూడా రేపు పొద్దున్న తయారవుతారు. మన పిల్లలు కూడాను మనలాగా సమయం దొరికినప్పుడు ఒక జ్ఞాపకంగా ఉండిపోయేటట్టుగా రచనలు చేసుకుంటారు. ఆ విధంగా ప్రభాత కాలంలోనూ ఎప్పుడో ఒకసారి స్వాధ్యాయం చేయడము, జ్ఞాన సముపార్జన చేయడము, జ్ఞాన యజ్ఞం అంటున్నారు ఇక్కడ. ఇలాంటి యజ్ఞాలు దాదాపు ఒక 13-14 యజ్ఞాలు చెప్పాడు భగవద్గీతలో. ఇంకా దాని ముందర 28వ శ్లోకానికి ముందర ఒక 3-4 శ్లోకాలు వస్తాయి. 28వ శ్లోకంలోనే 5-6 యజ్ఞాలు చెప్పాడు. ద్రవ్య యజ్ఞము అంటే ద్రవ్యం, ధనం, సంపదని ఎలా సద్వినియోగం చేయాల అనే దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలా ఉంది. అలాగే ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞము, తపస్సు చేస్తూ ఉండడం అంటే భగవంతుడే నాకు కావాలి, ఇంకా అన్యదా ఏమీ వద్దు అని నిరంతరం తపన. తపస్సు అంటే తపన. ఏమిటా తపన అంటే నీ దర్శనం కావాలి, నీ దర్శనం కావాలి, నీ దర్శనం కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి, అంతే. ప్రతి ఒక్కరం తపస్సు చేస్తూనే ఉన్నాం. తపస్సు చేయని వాడి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ తపస్సు చేస్తున్నారు. అయితే కొందరు సంసారం తపస్సు చేస్తారు, కొందరు కొడుకుల గురించి తపస్సు చేస్తారు, కొందరు కూతుర్ల పెళ్లిళ్ళ గురించి తపస్సు చేస్తున్నారు, పిల్లల చదువు కోసం తపస్సు చేస్తున్నారు, భార్య సంతోషం కోసము, భర్త సంతోషం కోసము, డబ్బు కోసము, కీర్తి కోసము, పదవి కోసము, రాజకీయాల కోసము, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపకంలో వాళ్ళు తపస్సు చేస్తూనే ఉన్నారు. తపస్సు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే మిగతా అవన్నీ ప్రాపంచికమైనవి. పరమాత్మ గురించి మాత్రమే తపస్సు చేసేదే ఆధ్యాత్మిక తపస్సు అవుతుంది.
చతుర్విధా భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని నలుగురు భక్తులు నన్ను ఆరాధిస్తారు అర్జున అని చెప్పేసి 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు. ఎంతమంది పూజిస్తున్నారంట అంటే నలుగురు పూజిస్తున్నారంట, 4 రకాల వాళ్ళు. 7వ అధ్యాయం 14వ శ్లోకం చూడండి. చతుర్విధా భజంతే మా, కరెక్టేనా? 14 శ్లోకం అది కాదు సార్, దైవీ హేష గుణమయ్య. ఏమ్మా 16వ శ్లోకం? 16 సార్, 16 సార్, త్రివిధ గుణమయ్య. ఓకే ఓకే. 7వ అధ్యాయంలో 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతి నోర్చున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరత ఋషభ. ఓ భరత ఋషభ, ఓ భరత వీర అర్జున, నన్ను ఆరాధించే వాళ్ళు 4 రకాల భక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆర్తుడు. ఆర్తుడు అంటేమి? ఆర్తి. బాధల్లో ఉండే వాళ్ళు తపస్సు చేస్తారు, ప్రార్థిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు, భక్తులుగా ప్రవర్తిస్తారు. దేనికోసం అంటే వాళ్ళ బాధ, వాళ్ళకు ఉండేటువంటి అనారోగ్యం, అశాంతి, బాధ, దుఃఖం, కన్నీళ్లు, కష్టాలు, ఇవి తొలగాలని ఏడుస్తారు. ఏడుస్తూ అత్యంత భక్తితో ఆరాధన చేస్తారు. వాళ్ళ కోరికలు నెరవేరుస్తాను, వాళ్ళ కష్టాలు తొలగిస్తాను, వాళ్ళ బాధలను పోగొడతాను, వాళ్ళ కన్నీళ్లు తుడిచేస్తాను. జిజ్ఞాసు, కొంతమంది జిజ్ఞాస ఎక్కువ. అంటే దేవుడు ఉన్నాడా లేడా, ఎంత మాత్రం ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన మహిమలేంటి, ఆయన ఎక్కడ ప్రతిఫలిస్తున్నాడు, ఆయన చూపిన మహిమలు ఏమున్నాయి, ఏమైనా మహిమలు చూపించినాడా, ఎక్కడ వ్యక్తమైనాడు, ఏ విధంగా వ్యక్తమైనాడు, ఇలా దాని గురించి శోధన చేసుకుంటూ ఉంటారు, పరిశోధిస్తూ ఉంటారు, తెలుసుకోవాలంటే మరి జిజ్ఞాస. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి. ఆ విధంగా జిజ్ఞాసతో కొంతమంది తపస్సు చేస్తుంటారు భగవంతుని గురించి. 3వ వాళ్ళు ఎవరు అంటే అర్ధార్థి. డబ్బు కావాలి అని, ఆస్తి కావాలని, అంతస్తు కావాలని, కీర్తి కావాలని, పదవి కావాలని, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాయి. రాజకీయాలు ఎందుకట్లా పొర్లి పడుతున్నారు అంటే పదవి వస్తే సేవ చేస్తారు. ఎవరికి? తన వాళ్ళందరికీ. కాబట్టి ఆ సేవ చేయడం కోసమని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. డబ్బు సంపాదించడానికి కూడా అదొక దారి. అలాగే గౌరవం పెరుగుతుంది, అలాగే గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ బాగా లభిస్తాయి వాళ్ళకి. ఒక్కసారి ఒక పదవిలోకి వచ్చినారంటే వాళ్ళకి జీవితాంతము పెన్షన్ వస్తూనే ఉంటది, లైఫ్ సెటిల్ కావడానికి ఏ ఇబ్బంది లేదు. అందుకోసం తాపత్రయాలు పడుతున్నారు కదా, అది కూడా ఒక తపస్సే. అది కూడా ఒక తపస్సే. ఈ విధంగా భగవంతుని ఆరాధించే వాళ్ళు 3వ వాళ్ళు అర్ధార్థులు. అర్థార్థులు డబ్బు కోసం, ఆస్తి కోసం. పక్కింటిలో ఆస్తి కూడా నాకే రావాలి, పక్కింటి తొందరగా మూసేసి ఇండ్లు వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ఇల్లు నేనే కొనుక్కోవాలి, ఆ స్థలం నేనే కొనుక్కోవాలి, ఆ పొలం నేనే కొనుక్కోవాలి. ఈ విధంగా ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లేదా నాకు ఇచ్చేసిపోయినా మేలే, కొన్ని శక్తి నాకు లేదు, నాకే రాయించిపోతే ఇంకా మేలు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ జాగా దగ్గర, ఇల్లు కట్టుకునే దగ్గర కూడాను 2 అడుగులు 3 అడుగులు కూడా ఎక్కువే ఆక్రమించాలని చూస్తారు తప్పితే నా హద్దులు నేను ఉందామని ఆలోచన చేయరు. ఏమి ఎంట కట్టకపోతామని ఆలోచనే చేయరు. ఆడ తగాదాని ఎన్నాళ్ళు ఉంటామో తెలదు, ఉన్నన్నాళ్ళు ఏదో బతకడానికి ఎంత కావాలో అంత ఉంటే చాలు కదా అనుకోడు. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, వీలైతే ఆక్రమించుకోవాలి. మంది కాంతి కూడాను ఒక 10 అడుగులు జాగా ఆక్రమించేసేయాలి. అవకాశం ఉంటే సెంట్లే. ఏంటది, ఏం అవసరము, భూమాత ఎంత శోభకు గురి అవుతుంది, అవతల వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత శాపనార్థాలు పెడతారు.
ఎంత క్షోభపడతారు. నీకున్నట్లుగా వాళ్ళకు ఆశ ఉంటది కదా. వాళ్ళు ఏమైనా పోని, ఎవరిట్లన్నా నాశనమైనా పోని, నేను బాగుంటే చాలు అనేది తప్పు కదా. భగవంతుడు మెచ్చుతాడా? దేవతలు మెచ్చుతారా? మన కుల దేవతలు మెచ్చుతారా? మన ఇంటి దేవతలు మెచ్చుతారా? మన ఇష్ట దేవతలు ఒప్పుకుంటారా? సమాజం మెచ్చుకుంటుందా? ఎవరు ఏమనుకుంటే నాకేమి అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి మరణం శాసిస్తుంది. నువ్వు ఎలా బతికినావా అనేది లెక్క రాదు, ఎలా మరణించినావా అనేది లెక్క వస్తుంది. ఇలా అవినీతితో, వక్ర మార్గంలో, స్థలము దగ్గర, పొలము దగ్గర, ఇండ్ల దగ్గర మనం చేసినటువంటి దోషాలు, పాపాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ మన మరణాన్ని శాసిస్తాయి. ఆ మరణం అనేది పవిత్రంగా, ప్రశాంతంగా ఏ జపం చేసుకుంటున్నో, ఏ భజన చేసుకుంటున్నో, ఏ పూజ చేసుకుంటున్నో, ఏ వ్రతము చేసుకుంటున్నో, ఏ ధ్యానము చేసుకుంటున్నో, లేదా ఏదైనా ఉపన్యాసం చెప్తూనో, 10 మందికి బోధిస్తూనో, భగవంతుని పాద పద్మాల దగ్గర తల వంచి నమస్కరించినప్పుడు, అలా నమస్కరించినట్లుగానే అలాగే భగవంతుల్లోకి ప్రాణం వెళ్ళిపోవడం జరిగితేనా, పుణ్యాత్ముడబ్బా, మహాత్ముడబ్బా, ఎంత మంచి మరణము, ఎవరికి ఏమీ కలిగించలేదబ్బా, బతకడం కూడా చాలా మంచిగా బతికినాడు కాబట్టి ఇటువంటి మరణం వచ్చింది, ఇటువంటి మరణం ఎంత అదృష్టము, సామాన్యులకు రాదిది అని చెప్పుకుంటారు వేణోళ్ళ. అదే మంచాన పడి తినడానికి చేత కాక, త్రాగడానికి వీలు కాక, కూర్చుంటే పడుకోలేక, పడుకుంటే కూర్చోలేక, ఒంటికి రెంటికి మంచంలోనే వదులుకుంటూ, మన వాళ్ళే అసహించుకుంటూ, మనమే ఆ కంపులో ఉండలేక బాధపడుతూ, నిమిషము ఒక యుగములాగా, ఒక రోజు ఒక యుగములాగా, ఎప్పుడు గడిచిపోతుందా ఈ రాత్రి, ఎప్పుడు ఈ పగలు గడిచిపోతుందా, ఎప్పుడు ఈ సమయం గడిచిపోతుందా, ఎప్పుడు ఈ జీవితం ముగిసిపోతుందా, ఎప్పుడు ఈ ప్రాణం ఆగిపోతుందా అని అలమటిస్తూ, బాధపడుతూ, కన్నీరు గార్చుకుంటూ, ఒకరి సహాయం కోసము దేబరిస్తూ, అర్థిస్తూ, అడుక్కుంటూ, దీనంగా జీవనం సాగిస్తుండేటువంటి దుస్థితి వచ్చిందా? అటువంటి మరణమే వచ్చిందా? ఎంత పాపం చేసినాడో వీడు, ఎంత కర్మ చేసి పెట్టుకున్నాడో చూడు అని చెప్పేసి మన వాళ్ళే మనల్ని అంటారు. అవి మనకు ములుకుల్లాగా తగులుతాయి. గోటి చుట్టూ మీద రోగలిపోటులాగా ఉంటుంది ఆ మాటలు అనేటివి. ముందే గోరు చుట్టూ లేసి బాధపడతాను, దంచుతా అన్నప్పుడు వీళ్ళు తోస్తా ఉన్నారు, అయ్యల మీద మళ్ళీ రోగలు పడింది, రోగలు తీసినారు దెబ్బని. ఎలా ఉంటుంది, ప్రాణం పోతుండే. అలా ఉంటాయి మాటలు అనేటివి ఆ టైంలో. కాబట్టి ఇలాంటివన్నీ మనము తెలియక, తెలుసుకోక, ఈ ఎరుక లేక, ఈ ఇంగిత జ్ఞానము తెలియక, కామన్ సెన్స్ అంటారు ఇది. ఇటువంటి కామన్ సెన్స్ మన దగ్గర లేకపోవడం వల్ల సంకుచిత భావాలతో ఆక్రమించుకోవడానికి, ఒకరిని ఇబ్బంది పెట్టడానికి, ఇంకొకరు బాధపడుతున్నా మనము నవ్వుకుంటూ హాయిగా బతకాలని అటువంటి ఆలోచనలు చేస్తున్నాము. అంటే తెలియని అజ్ఞానం అది, ఈ ఎరుక లేకపోవడమే. అటువంటి వాళ్లకు మరణమే శాసిస్తుంది. కాబట్టి దాన ధర్మాలన్నిటివి, పరోపకారం అనేటువంటిది చేస్తుండాలా. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనము బతకాలి. మనం ఏదైనా జీవనం సాగిస్తున్నామంటే
మన నుంచి ఎవరు బాధపడకూడదు, 100% అనేది మనసులో ఉండాలా. అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగిపోతా ఉంటాయి, ఏం చేయలేం, మన చేతుల్లో ఉండదు. కొన్ని జరిగిపోతాయి బాధపడేటువంటివి. అలాంటివి భగవంతునికి చెప్పుకోవాలా, స్వామి నువ్వే కాపాడాలి, ఆ బంధం నుంచి నువ్వే ఉపశమింపచేయి అని చెప్పేసి భగవంతుని మొక్కుకోవాలి తప్ప మాక్సిమం మనము ఎవరు బాధపడకుండా జీవనం సాగించాల, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవనం సాగించాల. అటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలా. మనకున్న దాంతో తృప్తి పడిన వానికి ఏ బాధ లేదు. లేనిది కావాలని కోరుకున్నప్పుడే దుఃఖం అంతా వస్తుంది. అన్నదమ్ముల మధ్యనే కొట్లాటలు, బంధువుల మధ్యలోనే కొట్లాటలు, స్నేహితుల మధ్యలోనే కొట్లాటలు, మన వాళ్ళే మనకు మోసం చేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే స్వార్థం. నేను బాగుండాలి, నేను బాగుంటేనే నా పిల్లలు బాగుంటారు, నా పిల్లలకు నేనేమి ఇవ్వాలా, నన్ను నమ్ముకొని వచ్చినారు కదా వీళ్ళందరూ, నా పిల్లలకు నేనేం చేయగలను, ఈ మాత్రం నేను సంపాదించాల్సిందే, నేను కూడబెట్టాల్సిందే అని ఆలోచన చేస్తున్నారు. అందుకోసము తన పిల్లల కోసమని, నా కోసం ఏం కాదు కదా అని చెప్పట్లా. పొరపాట్లు చేయమని ఎక్కడ శాస్త్రం చెప్పడం లేదు. మనం భగవంతుని నమ్మి ఉన్నామంటే భగవంతుడు అన్ని ఇస్తాడు, అన్ని అనుకూలం చేస్తాడు. మనకెంత ఉండాలో అంతలోనే, మనకెంత అనుమతి ఉందో, భగవంతుడు ఎంత ఇచ్చాడో అందులోనే తృప్తి పడుతూ ఉన్నామా, అన్ని ఉంటాయి, అనుకూలం అవుతాయి. మనకి ఎంత డబ్బు ఉందా, ఎంత ఆస్తి ఉందా, అది కాపాడుతుంది అనేది చెప్పలేము. ఆ డబ్బు కానీ ఆస్తి కానీ మనల్ని, మన పిల్లల్ని కాపాడుతుంది అనుకోవడము అజ్ఞానం. ఎవరు కాపాడేది అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యము, మనం చేసుకున్నటువంటి మంచితనం. ఆ రెండింటి వల్ల భగవంతుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు, అనుకూలం చేస్తాడు. ఎంత డబ్బు, ఎంత ఆస్తి, ఎంత సంపాదించినా మనకు అది మేలు చేయకపోవచ్చు. కానీ భగవద్ ఆశీర్వాదం ఉందంటే, మనం మంచి పనులు చేసుకుని ఉన్నాము అంటే, మనం చేసిన మంచితనం మనకి ఎల్లప్పుడూ కాపాడుతూ వస్తుంది, మన పిల్లల్ని కాపాడుతుంది. ఆస్తి, అంతస్తు, డబ్బు కాదు మన పిల్లలకి ఇవ్వాల్సింది, మంచి సంస్కారంతో కూడినటువంటి విద్య ఇస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే స్టాండ్ అవుతారు. ఆ మంచి సంస్కారం వల్ల మంచి ఉన్నత పదవులు చేరుకుంటారు, ఉన్నత స్థానాలను అనుసరిస్తారు, ఉన్నత స్థానాలను వాళ్ళు అధిరోహిస్తారు. వాళ్ళకు ఏ లోటు ఉండదు, వాళ్ళ ద్వారా మీకు ఏ లోటు ఉండదు, ప్రశాంతంగా బతకచ్చు, హ్యాపీగా జీవించవచ్చు. కానీ కాస్త ముందు చూపు లేక, తాత్కాలిక చూపుతో, సంకుచిత భావాలతో మన సోదరులనే, మన అన్నగారినే, మన తమ్ముళ్ళనే, మన అక్కగారినే, మన చెల్లెళ్ళనే మనం మోసం చేసుకుంటున్నాం. మోసం చేసి ఆస్తిని నా పేరు మీద రాయించుకోవాలి అనేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది భగవంతుడు మెచ్చడు. సమానంగా, సమతుల్యంగా ఎంత రావాలంత వస్తే చాలనుకో ఉండడం శ్రేష్టం. ఇవన్నీ కూడాను తపస్సుల కిందకి లెక్క. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఏదో ఒక విషయంలో తపస్సు చేస్తూనే ఉన్నారు, తపస్సు చేయని వాళ్ళు ఎవరూ లేరు. అయితే అర్ధార్థులై కొంతమంది, ఆర్తులై అంటే దుఃఖార్తులై కొంతమంది, జిజ్ఞాసులై కొంతమంది తపస్సు చేస్తూ ఉంటే, కేవలము జ్ఞాని తానొక్కడు అంటే భగవంతుడు ఒక్క దొరికితే చాలు, నువ్వు దొరికితే నాకు అంతే చాలు భగవాన్, నీ దర్శనం అయితే చాలు అని చెప్పేసి తపస్సు చేసే వాళ్ళు
తక్కువగా ఉంటారు, వాళ్ళని జ్ఞానులు అంటారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ ప్రతక్షభ తేషాం జ్ఞానే నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానోత్యర్థం అహం సచ మమ ప్రియ అని తర్వాత శ్లోకంలో వస్తుంది, 17వ శ్లోకంలో. జ్ఞాని అంటే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు అర్జున, జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. ఎందుకంటే జ్ఞానికి వేరే ఆశలు ఏమీ ఉండవు, నేనొక్కని తప్ప. నన్నొక్కడిని కోరుకుంటాడు అంతే అబ్బా. నా సంతోషం ఒకడు కోరుకుంటాడు, నేను కనపడితే చాలనుకుంటాడు, నా ఆశీర్వాదం దొరికితే చాలనుకుంటాడు, నేను పక్కన ఉంటే చాలనుకుంటాడు, నా దృష్టి నా మీద నీ దృష్టి నా మీద పడితే చాలనుకుంటాడు, నీ ఆశీర్వాదం ఉంటే అంతే చాలంటాడు. తిండి గురించి కానీ, బట్టల గురించి కానీ, ఇంటి గురించి కానీ, స్థలం గురించి కానీ, పొలం గురించి కానీ, ఆస్తి అంతస్తుల గురించి కానీ, కీర్తి ప్రతిష్టల గురించి కానీ, జనాలేమనుకుంటారో అని కానీ ఏమీ ఆలోచించాడు. అతనికి వేరేవన్నీ కూడాను అముఖ్యములు, గౌణములు. అవి ఇతర వస్తువులు, ఇతర విషయాలన్నీ కూడా గౌణం అంటేమి అముఖ్యం. కేవలం నేను మాత్రమే ముఖ్యం. ఇంకా వేరేటివన్నీ అతనికి ఏమీ కాబట్టవు. అందుకే నాకు జ్ఞానం అంటే ఇష్టమయ్యా, చాలా ప్రీతి, నాకు చాలా ఇష్టమైపోతారు జ్ఞానులు అంటే అని చెప్పేసి భగవంతుడే అంటాడు. అంటే భగవంతుడే కావాలని తపస్సు చేసే వాళ్ళు ఆయనకి ఇష్టమవుతారు. అంతే కదా, మనమైనా అంతే కదా. మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ మనల్ని ఇష్టపడుతున్నారు అనుకోండి, ఎవరైతే మనల్ని ఇష్టపడుతున్నారో వాళ్ళంటే మనకు కూడా ఇష్టం అవుతుందా లేదా? ఇంకా విశ్వ కుటుంబానికి అధినేత ఆయన భగవంతుడు. అలాంటి అధినేత ఎవరైనా ఇష్టపడుతున్నారంటే ఇష్టపడే వాళ్ళందరినీ ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు. అంటే అందులో స్వార్థం లేదు, భగవంతుని ప్రీతి కోసమే ప్రార్థిస్తుంటాడు ఆయన. నువ్వు నవ్వుతే చాలు స్వామి నాకు, అంతే చాలు. నీ మొహం మీద చిరునవ్వు కనపడితే నాకు అంతే చాలు. నీ కళ్ళల్లో ఆనందం కనపడితే అంతే చాలు స్వామి. నీ చిరునవ్వు చూడాలని ఎంతో ఇష్టంగా ఉంటుంది స్వామి అని పరితపించేటువంటి వాళ్ళంటే ఎంత ఇష్టమో. మీకు మహాభక్తుని చిన్న కథ గుర్తుకొస్తోంది. జోగా పరమానంద విన్నారా ఈయన కథ మీరు? జోగా పరమానంద. ఈ జోగా పరమానంద మహారాష్ట్ర ప్రాంతం వాడు. జోగా పరమానంద ఇతడు ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వాడు, నూనె వ్యాపారం. ఆయన నూనె ఎత్తుకొని పోయేసి వీధుల వెంట అమ్ముకునేవాడు. కానీ పొట్టకూటి కోసం ఆ వృత్తి, కానీ ప్రవృత్తి నిరంతరము పాండురంగ స్వామి మీదే ఉంటుంది. ప్రతిరోజు ఆయన జీవన విధానం ఏంటంటే ప్రొద్దున్నే 4 గంటలకు నిద్రలేస్తాడు, పక్కనే ప్రవహిస్తున్నటువంటి నదికి వెళ్తాడు, స్నానం చేస్తాడు. అక్కడి నుంచి అతడు భగవద్గీతను 700 శ్లోకాలు నోటికి నేర్చుకున్నాడు. ఆయన భగవద్గీతను 700 శ్లోకాలు నోటికి నేర్చుకొని ఒక్కొక్క శ్లోకం చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు, కృష్ణార్పణం అంటాడు. మళ్ళీ అక్కడ నిలబడతాడు, ఒక శ్లోకం చెప్తాడు, సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు, కృష్ణార్పణం అంటాడు, ఆడు నిలబడతాడు. మళ్ళీ ఒక శ్లోకం చెప్తాడు, సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు, ఆడొచ్చి నిలబడతాడు, కృష్ణార్పణం అంటాడు. మళ్ళీ ఒక శ్లోకం చెప్తాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు, ఆడొచ్చి నిలబడతాడు, కృష్ణార్పణం అని మనం ఒక శ్లోకం చెప్తాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అలా అక్కడి నుంచి మొదలు పెడితే గుడి దగ్గరికి వచ్చేటప్పటికి 700 శ్లోకాలు పూర్తయ్యేవి. అన్నిసార్లు సాష్టాంగపడి నమస్కారం చేసేవాడు, శ్లోకాలు చెప్పేవాడు, కృష్ణార్పణం అనేవాడు, పాండురంగ అర్పణం అనేవాడు.
అంతటి నిష్ఠ, అంతటి భక్తి, అంతటి పెద్ద హృదయం. అరే రోడ్ల మడి అతడు వీధిలో ఇప్పుడంటే తార్ రోడ్లు లేదంటే సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అప్పుడు ఏంటి మట్టి రోడ్లే కదా. సాష్టాంగపడి నమస్కారం చేయాలంటే ఎంత ఒళ్ళంతా మన్న అవుతుందా కాదా, లెక్క చేయలే. వీధుల వెంట వెళ్తుంటే జనాలు ఏమనుకుంటారు, లెక్క చేయట్లా. నాకు ఎవరికి గురి, భగవంతునికి నాకు గురి, అంతే. ఎవరేమనుకుంటే నాకు సంబంధం లేదు. అలాంటి మహాభక్తుడు జోగా పరమానంద. ఆ విధంగా వెళ్ళి సాష్టాంగంతో 700 సాష్టాంగాలు చేసుకుంటూ 700 శ్లోకాలు చెప్పుకుంటూ పాండురంగ స్వామి దర్శనానికి వెళ్తే ఆయనకు మాత్రము శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో చిరునవ్వుతో చూసేవాడట, ప్రేమతో చూసేవాడట. చాలు, నా జన్మకు ఈ నవ్వు చాలు స్వామి, తృప్తిగా ఉంది నాకు, ఇంకా నాకేముందప్ప, ఈ చిరునవ్వు కోసమే, నువ్వు నవ్వే ఆ నవ్వు కోసమే నేను వస్తుంటాను రోజు అని చెప్పేసి ఎంతగానో తృప్తిగా వెళ్ళిపోయేవాడు, ఏమీ కోరేవాడు కాదు. అటువంటి మహానుభావుడు జోగా పరమానంద. ఒకరోజు బాగా వర్షం పడింది, వర్షాకాలం కాబోలు. రోడ్డంతా బురదమయం అయిపోయింది, దారంతా. కానీ ఇప్పుడు కూడా తగ్గలే ఆయన, బురదలోనే, లెక్క చేయలేదు, అలాగే వెళ్తున్నాడు. ఒక సేట్, ధనవంతుడైనటువంటి ఒక సేట్ చూశాడు. చూసి అయ్యో ఎంత పరమభక్తి ఇతనిది, ఈ భక్తునికి నేను ఏదైనా ఇవ్వాలి అనిపించింది అతనికి. ఈ బట్టలన్నీ మాసిపోతాయి, బురద కొట్టుకోపోతాయి, మళ్ళీ రోజు వేసుకోవడానికి కూడా పనికిరావు, అంతగా దుమ్ము దూసరితమై బురద కొట్టుకొని పోతాయి ఈ బట్టలన్నీ. కాబట్టి ఇతనికి మంచి వస్త్రాలు ఇద్దామని చెప్పేసి మంచి విలువైన పట్టు వస్త్రాలు ఇచ్చాడు. అయ్యో నాకెందుకండి, వద్దు వద్దు అన్నగాని కాక, లేదు స్వామి, ఇలాంటి భక్తులకు ఇస్తే మాకు మంచిదైతుంది, స్వీకరించండి స్వామి అని చెప్పేసి బలవంతాన చేతులు పెట్టి పాదాలకు నమస్కారం చేసుకున్నాడు. సరే, అడగకుండానే వచ్చిందని అనుభవించవచ్చు అని భగవంతుడు చెప్పినాడు. అడగకుండా వచ్చిన దాన్ని స్వీకరించవచ్చు, అది బంధం కూడా కాదు, అది దోషము కూడా కాదు. మనము కోరి తీసుకుంటేనే బంధ కారణం అవుతుంది, కోరకుండా ఏదైనా వస్తే దాన్ని స్వీకరించడం వల్ల నీకు దోషం అంటది, అది శాస్త్ర వాక్కు. సరే, భగవంతుడే ఇప్పించాడేమో అనుకున్నాడు, దాన్ని తీసుకున్నాడు. మరుసటి రోజు స్నానం చేసి ఆ బట్టలే కట్టుకున్నాడు. సాష్టాంగపడి నమస్కరిద్దామని చెప్పేసి వంగితే ఏమైపోతుంది, ఎంతో విలువైనటువంటి ఆ యొక్క పట్టు వస్త్రాలు దగదగా మెరిసిపోతున్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి. అటువంటి మంచి వస్త్రాలు బురద కొట్టుకుంటుంది అని అనిపించింది. ఎంత సర్దుకొని ఎంత జాగ్రత్తగా ఉండి నమస్కారం చేద్దాము అనుకున్నా కింద నేలకు తాగుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి బిగబట్టి పైకట్టి ఎగ్గట్టి దిగ్గొట్టి ఏదేదో చేసి నమస్కారాలు చేస్తూ చేయకుండా నిలబడి నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నిలబడే ఒక అడుగు ముందుకేయడం, నమస్కారం చేసి శ్లోకం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. 700 శ్లోకాలు పూర్తి చేసుకున్నాడు, కానీ సాష్టాంగపడి నమస్కారం చేయలే. ఆ రోజు వెళ్ళాడు, గుడికి వెళ్ళాడు కదా, పాండురంగ స్వామి దేవస్థానంలోకి ప్రవేశించినాడు. ప్రవేశించి అసలు గుడికి వస్తున్నది ఎందుకు ఆయన, స్వామి చిరునవ్వు స్వామి చిరునవ్వు. ఆ పాండురంగ స్వామి చిరునవ్వు కనబడితే అంతే చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటి ఆ ఒక్క సంతోషం కోసం వచ్చాడు. కానీ ఈరోజు ఆ నవ్వు కోసం ఎదురు చూస్తే నవ్వు రావట్లేదు. పాండురంగ స్వామి మొహం పక్క తిప్పుకున్నాడు, ఇట్లా చిరునవ్వు నవ్వట్లా, అలిగినాడు, బుంగమూతి పెట్టుకొని ఉన్నాడు, నవ్వు కనపరవట్లా. స్వామి అలిగినాడు,
ఎందుకు కోపం వచ్చింది నా మీద స్వామికి అని ఒక క్షణం ఆలోచన చేశాడు. రోజు నేను ఎలా వస్తున్నాను, ఈ రోజు నేను అలా రాగలిగినానా? రాలేదు కదా. అంటే దోషం నాలో ఉంది. వస్త్రాల మీద మోహం కలిగింది. వస్త్రాలు ఏమైపోతాయేమో అనే దానికి కట్టుబడిపోయి రోజువారీ చేసేటువంటి నియమాన్ని నేను భంగం కలిగించిన. రోజు ఆ విధంగా చిన్నబూతులను చూసేటువంటి వానికి ఈ రోజు నన్ను చూడాలంటే అసహ్యంగా ఉంది. కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడ్చేశాడు. భగవంతునికి నా మీద ఇష్టం లేకుండా పోయింది. కారణము నేను చేసిన తప్పు. బట్టల మీద మోహంతో భగవంతుని యొక్క సంతోషాన్ని ఆలోచించలేకపోయాను. ఇన్నాళ్ళు నేను చేసినంత వృధా అయిపోయింది. ఆలోచన చేశాడు. ఈ దేహం మీద వ్యామోహంతో, ఈ బట్టల మీద వ్యామోహంతో నేను తప్పు చేశాను. దీనికి తగ్గ శిక్ష నేనే వేసుకోవాలి. నాకై నేనే ఆ శిక్షను భరించాలి. వెంటనే తన పాత వస్త్రాలు తెచ్చుకున్నాడు, అవి కట్టుకున్నాడు. ఈ నూతన వస్త్రాలు విప్పేశాడు, శుభ్రంగా మర్త పెట్టేశాడు. రోడ్లోకి వచ్చాడు, ఇంట్లోంచి వీధిలోకి. అప్పుడే ఒక కాడి ఎద్దులు కట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఒక రైతు కాడి తోలుకొని వెళ్తున్నాడు దున్నడానికి. అతన్ని ఆపాడు. ఆపేసి, అయ్యా, ఒక గంట కాలం పాటు నీ ఎద్దుల కాడి నాకు ఇచ్చి, ఇదిగో ఎంతో విలువైనటువంటి వస్త్రాలు తీసుకో, ఒక గంట సేపు అంతే. తర్వాత నీ బండి నీ ఎద్దుల కాడి నువ్వు తీసుకెళ్ళవచ్చు అని చెప్పిస్తే, అలాగే స్వామి తీసుకో, దానిదేముంది అని చెప్పేసి ఆ రైతు ఇచ్చాడు. ఆ ఎద్దులకు ఉండేటువంటి పగ్గాలు ఉంటాయి కదా, ఆ పగ్గాలను తన కాళ్ళకు కట్టుకున్నాడు. కాళ్ళకు కట్టేసేసి ఆ చులకల తీసుకొనేసేసి ఆ రెండు ఎద్దులకు గట్టిగా కొట్టేశాడు. కొడితే అవి భయపడి ఒక్కసారిగా లాక్కొని ఈడ్చుకుపోతున్నాయి. నిలబడుకున్నవాడు దెబ్బని ఎల్లకలా పడ్డాడు. అవి ఈడ్చుకుపోతుంటే పాండురంగ నామాన్ని జపం చేసుకుంటూ పోతున్నాడు. అవి భయపడి రాళ్ళమ్మడి, గోడలమ్మడి, కంపలమ్మడి, చెట్లమ్మడి, పుట్టలమ్మడి ఈడ్చుకుపోతున్నాయి. అట్లాగే శరీరం అంతా పగిలిపోయింది, రక్తం చిట్లుతా ఉంది, చర్మం అంతా ఊడిపోయింది, కండరాలు కూడా ఊరుకుపోతున్నాయి, అన్ని ఊడిపోతున్నాయి. దేహంలో ఎముకల గూడు ఒకటి ఈ పంత, ఎముకలన్నీ కూడా రాసుకొని గీసుకుపోతున్నాయి, అంతే అరిగిపోతున్నాయి. దేహం మీద దృష్టి లేదు, ఉండకూడదు, అంతే. పాండురంగ విట్టల, విట్టల విట్టల పాండురంగ, పాండురంగ విట్టల, విట్టల విట్టల పాండురంగ, పాండురంగ విట్టల, విట్టల విట్టల పాండురంగ అని తనకు తాను శిక్ష వేసుకున్నాడు. తన మీద తనకు కలిగినటువంటి ఆవేశమో అసహ్యమో, భగవంతుడికి నేను ఈరోజు ప్రీతిపాత్రుని కాలేకపోయాను, ఈ దేహం ఉంటేనేం పోతేనేం అని చెప్పేసి ఆవేశంతో భగవంతుని స్మరించుకుంటూ అతడు ఆ పని చేశాడు. ఒళ్ళంతా గబురు పడిచిపోయింది. చూసే వాళ్ళకందరికీ కూడాను దారంతా రక్తం అనేది వరుసగా ధార పట్టేసింది. ఒళ్ళంతా హూనమైపోయింది. ఎముకల గూడు మాత్రం మిగులుతా ఉంది. కృష్ణయ్య చూడలేకపోయాడు. పాండురంగ భగవానుడు తట్టుకోలేకపోయాడు. ఇది కదా భక్తి అంటే, ఇది కదా అంటే మోహం అంటే, మోహం లేని స్థితి అంటే ఇది కదా. ఇతడు కదా భక్తుడు అంటే. నా చిరునవ్వు కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు రా. వెంటనే వచ్చేసాడు, ఎద్దులు ఆపేశాడు. అలా చేయబట్టి ఆపగానే కాడి ఆగిపోయింది. తనే తాను స్వయంగా ఆ కాళ్ళకు కట్టినటువంటి తాళ్లను కృష్ణ పరమాత్ముడి స్వయంగా కాళ్ళు పట్టుకొని విప్పుతాడు. తన స్వహస్తాలతో అతని చేతులు పట్టి
పైకి లేపుతాడు. ఏంటి బ్రహ్మానంద నువ్వు చేస్తున్నది ఏంటి? ఇంత ప్రేమ, ఇంత భక్తి నేను తట్టుకోలేనయ్యా, నేను తట్టుకోలేను. కృష్ణ పరమాత్ముడు ఆ జోగా పరమానందను హృదయానికి హత్తుకున్నాడు. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలిపోయాయి. ఆ దేహం రక్తసిక్తమై పగిలిపోయి ఎముకల గూడుగా తయారైనటువంటి ఆ దేహం అంతా కూడాను ఆ పాండురంగ భగవాన్ని ఆచ్ఛాదనతో, స్పర్శతో పరిపూర్ణంగా ఆరోగ్యంగా తయారయ్యాడు. ఏమాత్రము గాయము ఇసుమంత కూడా లేదు. మరింత భక్తి, మరింత భగవంతుని యొక్క స్పర్శ చేత పరిపూర్ణత్వం సంతరించుకున్నాడు. అతడు ఎన్నో కీర్తనలు పాడాడు. అతడు రాసినటువంటి కీర్తనను కూడాను అమృత్సరం చూడండి, సిక్కుల యొక్క మత గ్రంథం ఉంది, గురు గ్రంథ సాహెబ్ అని. ఆ గురు గ్రంథ సాహెబ్ లో ఈయన పాడుతున్నటువంటి ఒక సంకీర్తనను ఆ గ్రంథంలో నిక్షిప్తం చేసుకున్నారు వాళ్ళు. జోగా పరమానంద యొక్క కీర్తనను, అంత మధురమైన కీర్తనను వాళ్ళు దాంట్లో నిక్షిప్తం చేసుకుని ప్రతిరోజు పాడుకుంటారు. అంతటి మహానుభావుడిగా పేరొందినటువంటి వాడు. సామాన్య భక్తుడు, చదువు ఎంత మాత్రం ఉందో తెలియదు, భగవద్గీత మాత్రం నోటికి నేర్చుకున్నాడు. వృత్తి ఏమో నూనె వ్యాపారం, భక్తి ఏమో ఆయన యొక్క పరాకాష్ఠకు నిదర్శనంగా నిలుచుకున్నాడు. భక్తి యొక్క పరాకాష్ఠకు నిదర్శనంగా పాండురంగ స్వామిని మెప్పించి రప్పించగలిగినటువంటి మహానుభావుడు ఆయన. జ్ఞాని, అందుకే ఆయనను జ్ఞాని అంటున్నాను. జ్ఞానీచ భరతర్షభ, ఇతడు జ్ఞాని. కేవలం భగవంతుని నవ్వు కోసం, భగవంతుని ఆనందం కోసం, భగవంతుని సంతోషం కోసం, నేను ఏమి చేస్తే ఆ భగవంతుడికి సంతోషం అవుతుందో అది మాత్రమే చేయాలి అనేటువంటి నియమానికి కట్టుబడి జీవించినటువంటి మహానుభావుడు జోగా పరమానంద. భగవద్గీతకు ఎంత ప్రాణం పోశాడో, ఎంతమందికి బోధించినాడో, ఎంతమందికి నేర్పించినాడో, ఎంతమందికి ఆదర్శప్రాయంగా నిలిచినాడో, ఎవరు చేయలేనటువంటి గొప్ప సాధన చేశాడు. సాష్టాంగ పడుతూ ఒక్కొక్క శ్లోకము చెబుతూ భగవంతునికి అర్పించడం అనేది అంత ఎవరు చేయగలరు? ఎవరికి సాధ్యమవుతుంది? ఆ దారిలో ఎవరు ఉండగలరు? ఎవరు ఆ పథంలో నడవగలరు? అది ఆయనకే సాధ్యమయ్యింది. అటువంటి మహానుభావుల జీవిత గాథలు మనకు ఆదర్శం కావా? భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రైనటువంటి వాళ్ళ జీవిత గాథలు మనం తెలుసుకోవడం, వినడము, 10 మందికి చెప్పడము ఎంతో పుణ్యం, ఎంతో పుణ్యం. మనలో కూడా అటువంటి భక్తి బీజాలు మొలకెత్తడానికి అది నాంది గీతం. ఈ విధంగా అందరూ తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళే, అయితే జ్ఞాని యొక్క తపస్సు అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడాను స్వాధ్యాయం అనేటువంటిది ఒక యజ్ఞంగా చేసుకొని ప్రభాత కాలంలోనే భగవద్గీతను పారాయణం చేస్తూ ఉంటే మ్యాక్సిమం ప్రభాత కాలంలోనే పూర్తి చేస్తారు. అవకాశం లేదా మధ్యాహ్నం. హరి ఓం. ఈ విధంగా యజ్ఞాలు అనేటివి అనేకం ఉన్నప్పటికీ మనం చేసేటువంటి ప్రతి కర్మను భగవంతునికి అర్పిస్తూ ఉన్నామా, అది కూడా ఒక యజ్ఞమే. మనం తినేది త్రాగేది భగవంతునికి అర్పిస్తూ చేస్తున్నామా,
ఒక యజ్ఞం చేస్తున్నట్లే. భోజనానికి ముందు చేతిలోకి ఒక చెంచా నీళ్లు అలా వేసుకొనేసేసి అలా ఆచమనం చేసి అన్నపూర్ణే సదా పుణ్య శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం వీక్షాంతి పరిత మాతాచ పార్వతీ పితాది ఉమేశ్వర బాంధవా శివ భక్త చ స్వదేశో గుణత్రయం. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మవితరంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఓం అహం వైశ్వానరో భూత్వా పరాయణం దేహమాస్తతః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతికి శాంతికి శాంతికి. కృష్ణార్పణం అని త్రాగి 3 సార్లు ఇట్లా కళ్ళకద్దుకొని అన్నపూర్ణేశ్వరి మాత నాలో మంచి భక్తి జ్ఞాన వైరాగ్యాలను నింపమ్మా, సంపూర్ణ ఆరోగ్యాన్ని తుది శ్వాస వరకు అనుగ్రహించమ్మా, నాలో దోషాలు ఏమీ లేకుండా నా వాక్కులో గాని నా దృక్కులో గాని నా ప్రవర్తనలో గాని ఎటువంటి దోషాలు రాకుండా సంరక్షించమ్మా అని అన్నపూర్ణేశ్వరి మాతకు 3 సార్లు కళ్ళకద్దుకొని నమస్కరించి కృష్ణార్పణం అని భోంచేస్తున్నామా, అది కూడా ఒక యజ్ఞమే. ప్రతిరోజు భోజనానికి ముందు 15వ అధ్యాయం నోటికి చెప్పుకొని భోంచేస్తున్నామా, ఒక యజ్ఞం చేస్తున్నట్లే. యజ్ఞం అంటే మనకు తెలిసి ఏంటి, 3 స్టెప్పుల్లో హోమాన్ని పెట్టుకొనేసేసి హోమగుండం పెట్టుకొని దాంట్లో నవధాన్యాలు 9 రకాల కర్రలు వేస్తూ సమిధలు వేస్తూ ఆజ్యం నెయ్యి వేస్తూ చేసేటువంటిదే, మంత్రాలు చెబుతూ చేసేటటువంటిదే యజ్ఞం అనుకుంటూ ఉంటాం. అదే కాదు, ఇవి కూడా యజ్ఞాలే. అవే యజ్ఞం కాదు, ఇది కూడా ఒక యజ్ఞమే. నియమబద్ధంగా ప్రతిరోజు చేసే ప్రతి ఒక్క పుణ్య కార్యము ఒక యజ్ఞమే. రోజు మనము 10 మందికి కూర్చోబెట్టుకునో లేదా ఇట్లా ఆన్లైన్ లోనో ఏదో విధంగా ఒక 10 మందికి పరోపకార విధంగా ఒక భగవద్గీత చెప్పించడమా, రామాయణం చెప్పడమా, ఇంతకుముందు చెప్పాను మీకు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తిట్టుకోవద్దండి. మహాభారతం చదివి వినిపించడమా, లేదా ప్రార్థనా శ్లోకాలు నేర్పించడమా, మంచి మంచి కథలు చెప్పడమా, ఇలాంటివి మనము ఏమి చేస్తున్నా ప్రతిరోజు ఒక అధ్యాయం 1 గంట 2 గంటల పాటు పుణ్యకార్యాలు చేస్తున్నామంటే ఇటువంటివి ఒక యజ్ఞం చేస్తున్నట్లే. 15వ అధ్యాయం చెప్పి భోంచేయడం కూడా ఒక యజ్ఞమే. నీళ్లు త్రాగేటప్పుడు కూడాను ఓం గంగాయ నమః ఓం గంగాయ నమః ఓం గంగాయ నమః అనుకుంటూ తాగినారా, ఒక యజ్ఞం చేస్తున్నట్లే, ఒక యజ్ఞం చేస్తున్నట్లే. ఏ పని చేస్తున్నా భగవదార్పితంగా పనులు చేస్తున్నామా, యజ్ఞం చేస్తున్నట్లే. పడుకునే ముందు నిటారుగా కూర్చొని ఒక 1000 సార్ల 500 సార్ల కేవలం 100 సార్లు కానీలేబ్బా, ఒక 100 సార్లే కానీలే భగవన్నామం జపం చేసి పడుకుంటున్నామా, ఒక యజ్ఞం చేస్తున్నట్లే. ప్రతి పని ఏ పనన్నా చేస్తున్నని భగవన్నామం చేసుకుంటూ జపం చేసుకుంటూ చేస్తున్నామా, ఒక యజ్ఞం చేస్తున్నట్లే. ఇవన్నీ యజ్ఞాలే. నియమబద్ధంగా చేస్తూ పోతే యజ్ఞం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము భగవన్నామాన్ని జపం చేసుకుంటూ ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేస్తూ పోతే, అలాగే భగవద్గీతను బాగా చదవడము, నోటికి నేర్చుకోవడము, నేర్పించడము చేస్తూ పోతే యజ్ఞం చేస్తున్నట్లే. అలాగే షట్కర్మలు ఉన్నాయి మనకు. షట్కర్మలు ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి 6 కర్మలు ఉన్నాయి, పనులు. మానవ జన్మ ఎత్తిన తర్వాత షట్కర్మలను ఆచరించాలి. ఏమిటి ఆ షట్కర్మలు అంటే, టైం ఉందా? మీకు ఆల్రెడీ చెప్పి ఉంటుంది, మీ మేడం గారు చెప్పినారా షట్కర్మల గురించి? చెప్పారండి. కాబట్టి ఆ షట్కర్మలను ఆచరించండి. వేదాధ్యయనము, వేదము చదవడము, అధ్యయనము అధ్యాపనము, యజ్ఞము చేయడము చేయించడము, యజ్ఞము యాజనము అంటే యజ్ఞము చేయడము చేయించడం, అలాగే స్వాధ్యాయం యజ్ఞం, తర్వాత దానము చేస్తూ ఉండాలి. ఎవరైనా వచ్చి భిక్షగాళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఉపకారము కోరి వస్తే లేదనకుండా నువ్వు చేస్తున్నావా, ఓ యజ్ఞం చేస్తున్నట్లే.
ద్రవ్య యజ్ఞం అంటారు దాన్ని. యజ్ఞం చేస్తున్నట్లే. దానము చేయడము, అలాగే ఎవరైనా ఇస్తున్నారంటే మొహమాట పడకుండా ఇస్తున్నప్పుడు తీసుకోవాలి. అది కూడా ఒక యజ్ఞమే. ఇస్తున్నప్పుడు తీసుకోవాలి, ఇచ్చేటప్పుడు లేదనకుండా ఇవ్వాలి. ఎవరైనా దానం ఇస్తున్నారా, మహాప్రసాదం అని తీసుకోవాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. నేను ఇచ్చేవాడిని మాత్రమే, తీసుకునేవాడిని కాదు, ఇట్లే ఉంటుంది కానీ ఇట్లా ఉండదు అని మాట్లాడకూడదు. ఎంతటి వాళ్ళైనా సరే, ఎంతటి ధనవంతులైనా కావచ్చు, ఎంత గొప్ప వాళ్ళైనా కానీ కాక ఇస్తున్నప్పుడు తీసుకోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకోవాలా. నువ్వు మళ్ళీ ఎవరికైనా ఇచ్చుకుంటావా, ఇచ్చుకోవచ్చు. ఇచ్చేటప్పుడు కూడాను కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతృభూః మా తే సంగోస్తు కర్మని. దానం చేయటం వరకే నా పని, కర్మ చేయటం వరకే నా పని. అవతల వాళ్ళు ఏం చేసుకుంటారో నువ్వు ఆలోచన చేయక్కర్లా. కృష్ణార్పణమస్తు లేదా శివార్పణం లేదా రామార్పణం అని ఇస్తావంతే. అవతల వాళ్ళు ఇంటికే తీసుకెళ్తారా, లేకపోతే వీధిలోనే పంచిపోతారా, లేదంటే అంగట్లో పెట్టి మందు తాగిపోతారా, మనకు అనవసరం. కర్మణ్యేవాధికారస్తే, మనం కర్మ చేయటం వరకే అర్హత ఉంది. అవతల ఏమి జరుగుతుందో ఆ ఫలితం నీకు అక్కర్లే. ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు దానం చేసావు. ఎవరో మందు తాగే వాళ్ళే వస్తారనుకుందాం. వాళ్ళు మందు తాగుతారో తెలియదు మనకు, తాగరో మనకు తెలియదు, భిక్షగాల రూపంలో వస్తారు. ఇవ్వాలా వద్దా వీళ్ళు ఇస్తే పాడు చేస్తారు, మందు తాగుతారు, బీడీ తాగుతారు, సిగరెట్లు తాగుతారు అంటే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయినారు. తాగితేనే బతుకుతారు వాళ్ళు. తాగకపోతే కనీసం వాళ్ళకి టాయిలెట్ కూడా రాదు బయటికి. మరి వాళ్ళ కర్మ ఏం చేయాలా, తాగాల్సిందే వాళ్ళు. నేను ఇస్తే వీళ్ళు తాగుతారు చెడిపోతారు అని అంటే ఎట్లా? అన్నికి లేదు. పోనీ ఇచ్చి ప్రోత్సహిద్దామా? లేదు. డబ్బులు ఇచ్చి తాగండి నేను ప్రోత్సహిద్దామా? మనం ఇచ్చే డబ్బులు అందుక ఏదో తినడానికి అయితే ఇవ్వచ్చు, కానీ త్రాగడానికి కూడా ఇస్తారేమి అని చెప్పేసి మనం కూడా తిట్టుకుంటాం. కానీ అది తప్పు. మనం అవన్నీ ఆలోచన చేయకూడదు. ఇవ్వాలనిపించిందా ఇచ్చేయి, లేదనకుండా ఇవ్వాలని శాస్త్రం చెప్తుంది కాబట్టి నీ దగ్గర ఇచ్చేయి. కృష్ణార్పణం అని ఇచ్చేసి, శివార్పణం అని ఇచ్చేసి అంతే. భగవంతుడు చూసుకుంటాడు. అది ఇచ్చింది ఎవరికి? శివునికి లేదా కృష్ణునికి. ఆ ఫలితం నీకు వచ్చేదైతే నీకు వచ్చి పడుతుంది నీ అకౌంట్లోకి, నువ్వు కావాలనుకుంటే. అవతల వాళ్ళు ఏమన్నా చేసుకొని భగవద్ ఆదేశం, అది భగవన్ నిర్ణయం అని మనము ఆలోచన చేయాలి తప్ప లేదనకుండా దాన ధర్మాలు చేయడం కూడా ఒక యజ్ఞం ఉన్నట్లా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. అందులో భగవద్గీత పారాయణం అనేది కూడా ఒక యజ్ఞము అని 18వ అధ్యాయంలో 70వ శ్లోకం అని మనం చెప్పుకున్నాం. అలాగే 4వ అధ్యాయంలో 28వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. 4వ అధ్యాయంలో 28వ శ్లోకంలో స్వాధ్యాయం అనేది కూడా ఒక యజ్ఞము అని. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ యతః సంసిత వ్రతాః. ఈ విధంగా మనకు 2 ఉపమానాలు ఉన్నాయి. భగవద్గీత చదవడం అనేది ఒక యజ్ఞం అనడానికి ఒక సూచన ప్రాయంగా మనకు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునైనా మనము భగవద్గీతను ప్రతిరోజు ఒక యజ్ఞం లాగా చదువుతున్నామంటే, సముక్తస్స సుఖీలోకే, ఒక వ్రతం లాగా చదువుతున్నామంటే సముక్తస్స సుఖీలోకే కర్మణా నోపలిప్యతే. వాడు మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్. మహాపాపాది పాపాత్ముడైనను కానేగాక భగవద్గీతను ప్రతిరోజు వారు అధ్యయనం చేస్తున్నారంటే క్వచిత్ స్పర్శం నకుర్వంతి, కొండలంతటి పాపాలైనా కానీ కాక కించిత్తు కూడా నిన్ను అంటకుండా పక్కకి వెళ్ళిపోతాయి. నలి నీదల మంభువత్, తామరాకుపై నీటి బిందువుల వలె పక్కకు వెళ్ళిపోతాయి పాపాలన్నీ కూడా అని చెప్పేసి 3వ శ్లోకంలో భగవంతుడు మనకు తెలియచెప్తూ ఈ 4 మాటలను అనట పలికించినటువంటి ఆ దేవదేవుని పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ రేపటి దినాన 4వ శ్లోకాన్ని చెప్పుకుందామని ప్రయత్నం చేద్దామని మీకు తెలియపరుస్తూ, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, జోగా పరమానంద, రామదాసు, సమర్థ రామదాసు, నామదేవు, జ్ఞానదేవు, నివృత్తనాథ్, సోపాన్, ముక్తాబాయి, జనాబాయి, గోమాబాయి, రామాబాయి, సక్కుబాయి, కాన్హోపాత్ర, కనకదాస్, కబీర్దాస్, తులసీదాస్, తుకారాం లాంటి మహానుభావుల యొక్క అర్హతలు ఏమేమి ఉన్నాయో అటువంటి అర్హతలన్నీ మనకందరికీ అంతటి భక్తిని, అంతటి జ్ఞానాన్ని, అంతటి వైరాగ్యాన్ని
మనకందరికీ ఆ సర్వేశ్వరుడైనటువంటి పాండురంగ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహించాలని మనసా వాచ కర్మన ఆ దేవాది దేవుని పాద పద్మాలు పుష్పాలుగా తల తాకించి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాన్ని చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సవిర్యం ప్రభా తేజస్నావధీతమస్తు మా విద్విషా. ఓం శాంతి శాంతి. అందరికీ ప్రణామాలు. కృష్ణ. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్.